నిన్న విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్గా చార్జ్ తీసుకున్నాను. ఈరోజు నుండి ముఖాముఖి కార్యక్రమం మొదలు పెట్టాము. ముఖాముఖి కార్యక్రమం అంటే మేమే ప్రజల వద్దకు వెళ్తాము. మారుమూల ప్రాంతము, ఎక్కడ పోలీస్ ప్రెజెన్స్ తక్కువ, ఇక్కడ నేరాల గురించి చాలా కంప్లైంట్స్ వస్తుంటాయి. అటువంటి సైట్స్, అటువంటి లొకేషన్స్ గుర్తించి అక్కడ రెగ్యులర్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడతాము. మా ఫోన్ నంబర్ ప్రజలందరికీ తెలియజేశాము. ఆ ఫోన్ నంబర్ కూడా మరొకసారి आपका डायरेक्शन देने बाद आदर है. CSR funds లో డొనేట్ చేశారు. ఈ సెక్రటరీ పేషెంట్స్ ఒక 40 మెంబర్స్. లేటెస్ట్ టెక్నాలజీ మేడం. సేవ్ అవుతుంది. ఎందుకంటే ఇంత ముందు మన ఖైదీల టెస్టుల కోసం హాస్పిటల్ అంటే కొంతమంది పబ్లిక్ ఇప్పుడు ఫిషర్మెన్ ఏరియా వాళ్ళు ఉంటారండి. వాళ్ళకి ఏంటంటే నేను ఒకసారి మెడికల్ క్యాంప్ పెడతాను. వారు అధికారం కేంద్రంలో నరేంద్ర మోడీ 10 ఏళ్ల పరిపాలన పైన కూడా ప్రజలు ఆలోచించి తీర్పిచ్చారని భావిస్తాం. ఎందుకంటే దాదాపు బీజేపీకి 60 స్థానాలు తగ్గిపోయినాయి. ఇవాళ స్పష్టంగా తెలుగుదేశం పార్టీ పైన, జేడీయూ పైన, అదేవిధంగా లోక్ జనశక్తి పార్టీ లాంటి చిన్న పార్టీల పైన ఆధారపడి కేంద్రంలో ఇవాళ మోడీ ప్రభుత్వం అధికారం. మీరు గతంలో మన మీడియాలో చూస్తే మోడీని, అమిత్ షాని చూపించారు, కానీ వాళ్ళు మార్చేశారు. మోడీ పక్క సీట్లో చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత సీట్లో నితీష్ కుమార్. ఎందుకంటే వారిపైన ఆధారపడిన ప్రభుత్వం కాబట్టి ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్గా వచ్చింది. గతంలో బీజేపీ గవర్నమెంట్ అది, కానీ ఇవాళ బీజేపీ గవర్నమెంట్ కాదు, అది ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం. ఆ ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా అక్కడ జేడీయూ పైన, ఇక్కడ తెలుగుదేశం పార్టీ పైన ఆధారపడి ఈ ప్రభుత్వం నడిచే పరిస్థితి వచ్చింది. అది కూడా కొద్దిగా స్పీడ్ బ్రేకర్స్ వచ్చినాయి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతాం. ఎందుకంటే ఇవాళ నితీష్ కుమార్ పార్టీ, జేడీయూ పార్టీ వాళ్ళ మొన్న జాతీయ సమావేశాలు జరిగినాయి.
కానీ రైట్ ఆర్ రాంగ్ మీరు బయటకు వెళ్ళిన తర్వాత మాత్రం కంపల్సరీగా మీరు చెప్పాలి లోపల దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్. ఇది కూడా తెలిసింది షూటీస్కి కూడా ఏదో ఒక వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చెప్తే నేను ఒకసారి డీటెయిల్గా లీగల్ ఫోన్ తెచ్చుకో